సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. ఈ తనిఖీల్లో వసతి గృహ నిర్వాహకులు 12 రకాల రిజిస్టర్లు నిర్వహించడం లేదని తాము గుర్తించామని, హాజరు కాని విద్యార్థుల రిజిస్టర్ పట్టికలో ఆబ్సెంట్ అని పెట్టకుండా డాట్ అని పెట్టడాన్ని కూడా గుర్తించినట్లు తెలిపారు. తాము గుర్తించిన విషయాలపై అధికారులను రిపోర్ట్ చేయడం జరుగుతుందని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. బ్యాక్వర్డ్ క్లాస్ బాయ్స్ హాస్టల్ని సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఆ సర్ప్రైజ్ చెక్లో మాతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్, శానిటరీ ఆఫీసర్స్ ఈ సర్ప్రైజ్ చెక్లో పాల్గొనడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెక్లో అయితే దాంట్లో ఏంది అని అంటే దాదాపు ఒక 12 రిజిస్టర్స్ వీళ్ళు మెయింటైన్ చేయడం లేదు. ఉట్టి యాబ్సెంట్ ఏ అనే మార్క్ కానీ ఏ మార్క్ అని వేయకుండా ఉట్టి డాట్ పెడుతున్నారు. తర్వాత జూన్, జూలై నెలల్లో అబ్స్ట్రాక్ట్ వేయలేదు. అవి మేము ఫైండ్ అవుట్ చేసాం.